అంటే మా ఇష్టము మీరెవరు చెప్పడానికంటే ఇది కరెక్ట్ కాదు. ఇలా మన రాష్ట్రంలో మనది సాంప్రదాయబద్ధమైనటువంటి రాష్ట్రాలు ఇవి, తెలుగు రాష్ట్రాలు. మేము ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటాము, చెప్పటం ఎవరు లేరు, మీరెవరు చెప్పడం అంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీలాంటి వాళ్ళ వల్ల అమ్మాయి వాళ్ళ యూత్ చెడిపోతుంది. ఇలా యువత ఎందుకు చెడిపోతుందండి? ఇప్పుడు మిమ్మల్ని యూజ్ చేయాలి, టీనేజర్లు ఉంటారండి, 14, 15, 16 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిలు ఏం చేస్తారు? అయ్యో అనసూయ గారు వేసుకున్నారు, ఇలా ఈ హీరోని వేసుకుంది, ఆ హీరోని వేసుకుంది, మనం కూడా ఇలా డ్రెస్ వేసుకోవాలని చెప్పేసి కల్చర్ ఖరాబ్ చేస్తారు. ఇలా కుటుంబాలు నాశనం అవుతాయండి. ఇలా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటే ఇష్టానుసారం కొన్ని ఒక యాంకర్ చూసినా అవి బిగ్రీ పైన సాండ్ చేస్తున్నాడు. వాళ్ళ పక్క మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ చూస్తారు. ఇష్టం వచ్చినట్టు అలా డ్రెస్లు వేసుకొని చేస్తే ఏ విధంగా అండి? నువ్వు తెరపైన చూపెట్టుకో, కానీ నువ్వు నిజ జీవితంలో ఉంటే ఆ విధంగా యూజ్ చేస్తా అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి. మీలాంటి బట్టలు ఈ విధంగా వేసుకోవడం వల్ల రేపు రైతున్నాయి మా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీలో కానీ. ఇష్టానుసారంగా మీరు బట్టలు వేసుకుంటే మాకు ఎవరు చెప్పడం లేరు, మేము ఇవి ఇష్టం వచ్చిన విధంగా వేసుకుంటే నడవది. రేపులకు మేము కారణం కాదు, ఆ దృష్టితో చూసే వాళ్ళకు ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాను. అంటే దృష్టితో ఉండాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకొని ఇష్టానుసారంగా ఇచ్చేవంటే అది కరెక్ట్? అది ఇవాళ గుర్తుపెట్టుకోండి, ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం ఇట్లాంటి వాళ్ళు మాట్లాడడం వల్ల చర్య తీసుకోవాలా. ఎందుకంటే మేము ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే నడవది. మనకు కూడా గవర్నమెంట్స్ ఉన్నాయి, మిమ్మల్ని యూత్ ఇన్స్పైర్ అవుతారు. ఇక సెలబ్రిటీలు అని చేస్తే కూడా దాన్ని యూత్ అందరూ, టీనేజ్ యూత్ అంతా ఫాలో అవుతారు. అంటే మీరు ఇష్టానుసారంగా చేస్తారా? ఏదేమైనప్పటికీ కూడా ఇట్లా మాట్లాడే వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చిన్న గారు కూడా దీని మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. అంటే బట్టలు వేసుకోవడంలో తప్పలేదు, అలా వేసుకోవడం కూడా కరెక్టే, ఇప్పుడున్న జనరేషన్లో ఇలానే ఉండాలన్నట్టు మాట్లాడారు. ఇవాళ ఒక విధంగా జనరేషన్ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఒక మాట చెప్తాండి, మనం ప్రపంచ దేశాలు ఉన్నటువంటి ఇంగ్లీష్ వాళ్ళు ఎవరండి? వాళ్ళ కల్చర్ వేరు, మన కల్చర్ వేరు. ఇలా వాళ్ళు తెలుగు సాంప్రదాయబద్ధమైన చీరలు కట్టుకోవాలని చెప్పి మన రాష్ట్రాలకు చీర కట్టుకోవాలని చెప్పి వచ్చి వాళ్ళు చీరలు కట్టుకుంటే మరి మన కల్చర్ ఎక్కడ పోతుందండి? ఇవాళ చూసుకుంటే ఫారినర్స్ అనేక మంది బయట ఇంగ్లీష్ దేశాలలో పుట్టినటువంటి మహిళలు ఇలా భారతీయులు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు సాంప్రదాయబద్ధమైనటువంటి చీరలు కట్టుకుంటారు. మరి వాళ్ళ కల్చర్ ఎక్కడ పోవాలండి? అంటే వాళ్ళు వేసుకోవాలంటే వేసుకోలేరు. ఇక్కడ మేము ఇంగ్లీష్ కల్చర్ వాళ్ళమే, మేము అక్కడ వాళ్ళము, మేము అక్కడి నుంచి అక్కడి వాళ్ళు ఈ విధంగా వేసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఉంటుంది కదా. ఎక్కడ సాంప్రదాయాన్ని అక్కడ కాపాడితేనే గౌరవం ఉంటుంది. ఇష్టానుసారంగా చేస్తామంటే ప్రజలు కూడా సహించరు, గవర్నమెంట్ కూడా సహించే విధంగా లేదు. బయట దేశాల వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ కల్చర్ని ఇక్కడ వచ్చి తెలుగు సాంప్రదాయాన్ని ఇంత మంచిగా వాడుతుంటే మన కల్చర్ ఎక్కడ పోయిందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను వీళ్ళని.